సమాజాన్ని సాధించేందుకు కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎస్హెచ్తాపురంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు నివాసం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ నాయకులు వివేదాసు, నుల్కుర్తి వెంకటేశ్వరరావులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్డే వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు తోకల్ ప్రసాద్, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ప్రపంచ దేశాలే గర్వించదగ్గ మేధావి, గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కూడా ఇలా ఉన్నామంటే ఆ మహనీయుడి యొక్క ఆ రోజు రచనా కమిటీ చైర్మన్గా ఆయన రూపకల్పన చేసిన రాజ్యాంగం యొక్క గొప్పతనమని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవటమే కాకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో సమాజ స్థాపన, అలాగే విద్య, ముఖ్యంగా ఈ సమాజంలో అసమానతలు తొలగాలంటే విద్యతోనే సాధ్యమని ఏదైతే ఆయన చెప్పాడో దాన్ని మనందరం కూడా ప్రతి కుటుంబం అందరం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కూడా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చదువే మరి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నిరూపించిన గొప్ప వ్యక్తి. ఆ రోజు ఎంతో అసమానతలు, ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా మరి కేంబ్రిడ్జ్ కానీ, అలాగే ఫస్ట్ ఏదైతే లండన్ ఎకనామిక్స్ స్కూల్లో డాక్టరేట్ పొందిన ఒక దళిత వ్యక్తి మొదటిసారిగా. అలాంటి మహనీయుడి ఆశయాల్ని మేమందరం కూడా ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆయన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ మరి ఈ భారతదేశం చరిత్ర ఉన్నంతకాలం ఆయన ఎప్పుడూ మరవలేమని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని జై భీమ్. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలను మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది, సూపర్ బజార్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా అధికారిగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చాక మా అబ్బాయి, మా అమ్మాయి, మా పిల్లలు ఏమన్నారంటే, డాడీ బయటికి వెళ్ళి చేస్తావు కదా, ఫస్ట్ మన ఇంట్లో అంబేద్కర్కి మనం ఆదర్శంగా కావాలా, ప్రతి వాళ్ళ పిల్లలకి తెలియాలంటే అంబేద్కర్ యొక్క ఆశయాన్ని మన ఇంట్లో తెరవేర్చాలని చెప్పినప్పుడు మా ఇంట్లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టి జయంతి ఉత్సవం చేయడం మొదలుపెట్టాం. ఇది 4వ జయంతి. ఈ సందర్భంగా కూడా మాకు అత్యంత సన్నిహితులు కాకినాడ రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారు రాజశేఖర్ గారు అవ్వని కనుక ఆయన మా కుటుంబానికి ఒకసారి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం చేసాం. మరి అత్యున్నతమైన స్థాయి అంబేద్కర్ ఒకటే చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, నీవు పుట్టుగా ఎవరో తెలీదు, మరణించేటప్పుడు మట్టుకి సమాజానికి నువ్వు ఎవరో తెలియాలని చెప్పారు. సమాజానికి కాదు, ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్, చైనా దాకా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో తెలుసు. ఈ విభిన్న భాషలకి, విభిన్న తతలకి 18 భాషలు ఆయన అనర్గళంగా మాట్లాడి రాసి దళితుల్ని, అస్పృశ్యులని, అంటరానితనం నుంచి నిర్మూలన చేయడానికి వ్యక్తి. ఈరోజు మేమందరం కూడా ఆ ఏటో పేరు మర్చిపోయినటువంటి చరిత్ర సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మరొకసారి నిజమైన నివాళులు అర్పించుకుంటూ, సమయం లేదు కనుక నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు తెలియజేసుకుంటూ జై భీమ్.